నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. సప్త శనివార వ్రత కథల్లోని శ్రీ వెంకటేశ్వరుని అవతార ఘట్టము కుమ్మరి భీము కథ మనం క్రిందటి వీడియోలో చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనము శనైశ్చర శ్రీ వెంకటేశ్వరుని సంవాదము, దేవదత్తుని సప్త శనివార వ్రత వృత్తాంతము అనే కథలని చెప్పుకుందాము. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ శనైశ్చర సహిత అలిమేలుమంగ పద్మావతి సమేతస్య శ్రీ వెంకటేశ్వరాయ నమః. శనైశ్చర శ్రీ వెంకటేశ సంవాదము. ఒకసారి శనైశ్చరునికి మానవులెవరూ తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారు అని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా వెంకటేశ్వరుడు సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవటానికి ఇంక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు ముందుగా నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలితము ఆ ఒక్క రోజులోనే రావాలి అని శనైశ్చరుడు కోరుకున్నాడు. అందుకు వెంకటేశ్వర స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉన్నది. అసలు నీకు నాకు భేదమేమున్నది? 6 వారాలు దాటాక 7వ వారమంటే నువ్విష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద నివసిస్తాను. నువ్వు నీలవర్ణుడివి, నేను కూడా ఆవర్ణుడనే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీశుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరువేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులైతే 7 శనివారాల పాటు నిన్ను ముందుగా ధ్యానించి పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుంచి విముక్తులై సకల సౌఖ్యాలను పొందుతారు. ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వెంకటేశ్వర స్వామి శనైశ్చరునకు వరమిచ్చాడు. సౌనికాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను కూడా వినిపించమని మునిని కోరుకున్నారు. సూతుడు చెప్పటం ఆరంభించాడు. దేవదత్త దంపతుల శనివార వ్రత వృత్తాంతము. పూర్వకాలం కాంచీపురములో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య పేరు మాలిని. వాళ్ళిద్దరూ అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆ బ్రాహ్మణోత్తముణ్ణి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదల్ని చేశారు. భోజనానంతరము ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలని పరిశీలించి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి అని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైశ్చరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసింది అని చెప్పారు. దేవదత్తుని భార్యతో, అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తంన లేచి స్నాన ధ్యానాదుల్ని నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపంని ఏర్పరిచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్షలు, 7 చిమ్మిలి వండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి తనకు భోజనాన్ని పెట్టి ఆ పైన వాళ్ళిద్దరూ భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 వారాల పాటు స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారము వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమల్ని స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నుడై మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి మాలినీదేవితో, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చర దోషం తొలగి ఉన్న అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకుని వచ్చి పూర్ణ ఆయుర్దాయం కలిగిన వాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ
మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని వెంకటేశ్వర స్వామి మాలినీదేవిని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే మాలిని నిద్ర నుంచి మేల్కొని భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని భర్తకు వినిపించింది. దేవదత్తుడు కూడా సంతోషించి తన భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుల్ని పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాల్ని పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. ఈ సప్త శనివార వ్రతం పేరిట స్వామిని ఆరాధించి పూజించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహము లభిస్తుంది అని సూత మహర్షి సౌనికాది మహామునులకు వినిపించారు. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతంను చేసిన వారికి ఉన్న కష్టములన్నీ తీరును, గ్రహ బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. అందువలన మనమందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాము. అలిమేలుమంగ పద్మావతి సమేతస్య శ్రీ వెంకటేశ్వరాయ నమః.